ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చేసింది. మేషరాశి వారి ఇంటికి త్వరలో ఈ దేవత అతిథిగా రాబోతుంది. మీకు ఆమె ఒక రహస్యం మీ చెవిలో చెబుతుంది. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నెంబర్ 6309066966. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారి జీవితంలో అదృష్టమైన రోజులు ప్రారంభమయ్యాయిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంతో చేస్తారు. అలానే వీరిలో దూకుడు స్వభావం అధికంగానే ఉంటుంది. ఎంతో చురుగ్గా కూడా మనకు కనిపిస్తారు. ఈ రాశి వారిలో కొన్ని సమయాల్లో మాత్రం ఊగిసలాడే మనస్తత్వం అయితే కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది వీరికి కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు ఎప్పుడు కూడా తనని నమ్మిన వ్యక్తులు మాత్రం మోసం చేయరు. నిజాయితీకి మారుపేరుగా ఉంటారు. అలానే బంధాలు, బంధుత్వాలు ఎక్కువ కాలం కొనసాగించాలని అనుకుంటారు. వ్యక్తిగతంగా కూడా ఈ రాశివారు ఉన్నతమైన విలువలు కలిగి ఉంటారు. తాము నమ్మినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో చివరి వరకు విడిచిపెట్టరు. వీరికి తల్లిదండ్రులే బలం, బలహీనతగా చెప్పుకోవచ్చు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే అనవసరంగా కోపం. అనవసర విషయాల్లో చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా కోప్పడిపోతూ తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తుల్ని కోపంలో ఏవేవో మాటలని ఎంతగానో ఇష్టపడే వారిని దూరం చేసుకోవడం జరుగుతుంది. కోపం తగ్గాక ఎంతో ప్రశాంతంగా తీరిగ్గా ఆలోచించినప్పటికీ కూడా కోపంలో అన్న మాటల కారణంగా జీవితంలో ఎంతో మందిని దూరం చేసుకొని మీరు బాధపడి ఉంటారు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటి నుండి అయినా ప్రయత్నించడం మంచిది. ఈ రాశి వారు ఎవరైనా తన వారుగా భావిస్తే అవతల వారితో కొంచెం చనువుగా ఉన్నా లేదా తన వ్యక్తులు ఎవరైనా ఇతరులతో కొంచెం దగ్గర అవుతున్నా కూడా చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అతి ప్రేమ అనేది వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామి విషయంలో అయితే చెప్పవలసిన అవసరం లేదు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా ఉంటారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ మాసం ఆర్థిక పరంగా గతంతో పోలిస్తే కొంచెం మెరుగుదల అయితే కనిపిస్తుంది. వ్యాపార పరంగా కొత్త అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే వచ్చిన అవకాశాల విషయంలో మాత్రం మీకు కొంచెం సందిగ్ధత ఉంటుంది. ఏ అవకాశాన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీకు కొంచెం కన్ఫ్యూజన్ కారణంగా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోండి. స్నేహితులు కానీ బంధువుల సలహాను కానీ మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మేషరాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఒంటరిగా వ్యాపారాలు చేయండి. అంటే పార్ట్నర్షిప్లు అనేవి మీకు ఈ సమయంలో అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి సంబంధిత కోర్సుల్లో జాయిన్ అవుతారు. అలానే విద్యార్థులు ఏదైనా సాధించాలనే తాపత్రయం వీరిలో అధికంగానే కనిపిస్తుంది. విద్య పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడు కూడా కోరుకుంటారు. ఎంతమంది ఉన్నా కూడా నెంబర్ 1 స్థానంలో వీరు ఉండాలని అనుకుంటారు. కంపేర్ చేసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడినా మరి కొన్ని సందర్భాల్లో మాత్రం బాగా నిరుత్సాహపరిచే అవకాశం కనిపిస్తుంది. ఓటమిని అయితే అంత త్వరగా ఒప్పుకోరు. మొండితనం కొంచెం అధికంగానే ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మేషరాశి వారి కోసం ఒక శుభవార్త అయితే ఎదురు చూస్తూ ఉంది. అది మీ యొక్క ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానీ లేదా మీరు ఏదైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అయి ఉంటుంది. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అలానే గతంలో మీరు పడ్డటువంటి ఉద్యోగ రీత్యా కష్టాలు, అధిక పని వేళలు కానీ అధిక పని ఒత్తిడి కానీ ఏదైతే ఉందో దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ
మాసంలో ఖచ్చితంగా పొందుతారు. అలానే ఉద్యోగ రీత్యా గుర్తింపుకు సంబంధించిన అవార్డులు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా ఈ మాసంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా సాగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. శరీరంపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ రాశి వారికి చర్మ సంబంధిత వ్యాధులు మాత్రం కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడండి. మానసికంగా చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టాలు ఉండవు, కానీ మీరు ఎక్కువగా ఆలోచించేస్తారు. అంటే మీ గురించి పట్టించుకొని వ్యక్తుల గురించి కానీ ఏదైనా చిన్న విషయం గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ అనేది ఏదైతే ఉందో అది మీకు మానసికంగా ఒత్తిడిని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అనవసర విషయాల గురించి ఆలోచించకండి. వీలైనంత వరకు కూడా ఖాళీగా సమయాన్ని గడపకండి. ఇష్టమైన పని చేయడం, ఇష్టమైన ప్రదేశంలో ఉండడం లేదా ఇష్టమైన కళలు అభ్యసించడం ఇలాంటివి చేయండి. ఖాళీగా ఉన్నట్లయితే అనవసర ఆలోచనలతో మరింత ఒత్తిడి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మీ ఇంటికి ఒక దేవత అతిథిగా రాబోతుంది. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంటికి 2 చేతులతో ఒక బంగారపు చెంబు అలానే ఒక వెండి చెంబు అంటే అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకురాబోతుంది. అయితే అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టారని మీరు కొన్ని సంకేతకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సంకేతకాలు కానీ మీకు కనిపించినట్లయితే ఇక ఇంట్లో అమ్మవారు ఉన్నట్టే. ఆ సమయంలో మీరు కొన్ని పనులు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆ సంకేతకాలు ఏంటో చూసుకుందాం. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంటే మీ చుట్టూ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ప్రశాంతత, ధైర్యం ఉంటుంది. అంటే ప్రతిదాన్ని కూడా నేను ఎదుర్కోగలననే ధైర్యం మీకు ఉంటుంది. అలానే ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కటిగా మెరుగుపడుతూ ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తీరిపోతాయి. ఆరోగ్యపరంగా మెరుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అలానే ఇంట్లో తరచూ కూడా సువాసన వెదజిల్లుతాయి. ఇంట్లో మీకు ఎవరొకరు ఎరుపు రంగు పుష్పాలు మీ చేతికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. చీమలు చక్కెరను తీసుకుని వెళ్ళడం, తరచూ కలలో దైవ సంబంధిత ప్రదేశాలు కానీ లేకపోతే ప్రకృతి సంబంధిత ప్రదేశాలు కానీ కళలోకి అధికంగా వస్తూ ఉంటాయి. ఇవి కూడా మీకు ఇంట్లో అమ్మవారు ఉందని చెప్పడానికి సంకేతకం. ఇలా అమ్మవారు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం 3 పనులు అయితే చేయవలసి ఉంటుంది. ఇంటిలో అసలు పాచి అనేది ఉండకూడదు. ప్రతిరోజు కూడా ఇంటిని అయితే శుభ్రపరచుకోవాలి. పోగులు చాలా మంది ఇంటి మూల వదిలేస్తూ ఉంటారు. ఆ విధంగా మాత్రం చేయకండి. చెత్తబుట్టలో వేయడం మంచిది. అలానే ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన అయితే జరగాలి. ప్రతిరోజు కూడా ఆవు నేతితో అమ్మవారికి దీపారాధన చేసినట్లయితే అమ్మవారు ప్రసన్నురాలై మీ కోరికలు మరింత త్వరగా తీరుస్తారని చెప్పుకోవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ఎవరైతే ముత్తైదువులు ఉంటారో వారిని ఖచ్చితంగా మీ యొక్క స్థాయి కొద్దీ తాంబూలం ఇచ్చి పంపించాలి. అలానే ఎవరైతే ఆకలితో వస్తారో లేదు అనకుండా ఖచ్చితంగా వారికి దానాన్ని అయితే చేయాలి. మీరు ఎంత హడావిడిలో ఉన్నా కూడా వారిని కనుక ఖాళీ చేతులతో పంపించినట్లయితే అమ్మవారు మీ మీద ఆగ్రహించి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. అలానే అమ్మవారు ఈ సమయంలో మీకు ఒక రహస్యం చెప్పబోతున్నారు. అయితే ఇది అమ్మవారుగా చెప్పరు. ఎవరైనా మనిషి రూపంలోనే కదండి మనకు దేవుడు ఎప్పుడు కూడా వస్తారు. ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక రహస్యం తెలుస్తుంది. అయితే ఈ రహస్యం వల్ల మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు డబ్బు సంపాదించుకోవడం ఏ విధంగా, లేకపోతే ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి, కొన్ని విషయాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేది కొంతమంది ద్వారా సలహాల రూపంలో వస్తుంది. ఇదేనండి రహస్యం అంటే. దీన్ని మీరు సరిగ్గా విని సరిగ్గా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.